బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన అల్లర్లపై ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చింది. హసీనాకు ఉరిశిక్ష విధించింది కోర్టు. బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనలు జరగడానికి ప్రధాన సూత్రధారి షేక్ హసీనానే అని కోర్టు వెల్లడించింది. ప్రధాని పదవిలో ఉంటూ వ్యవస్థీకృత పద్ధతిలో ఆందోళనకారులను చంపాలని ఆమె ఆదేశించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఇందుకోసం అవసరమైతే హెలికాప్టర్లను ఉపయోగించాలని భద్రతా బలగాలకు సూచించినట్లు పేర్కొంది. హసీనా అధికారంలో ఉండేందుకు బలప్రయోగం చేశారని, గాయపడిన వారికి వైద్యం అందించేందుకు సైతం నిరాకరించి కఠినంగా ప్రవర్తించారని న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు. ఇక తీర్పు నేపథ్యంలో ఐసీటీ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు తీర్పు నేపథ్యంలో ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే హసీనా పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలు, హసీనా మద్దతుదారులు నిరసనలకు దిగారు. హింస చెలరేగే అవకాశం ఉండడంతో పోలీసులు అధికారులు అప్రమత్తమయ్యారు. ఎవరైనా హింసాత్మక చర్యలకు దిగితే కాల్చివేయాలంటూ ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జత్ అలీ ఆదేశాలు జారీ చేశారు.